వాళ్ళ అక్కతో కూడా మాట్లాడదాం. మాట్లాడాలి, అసలు ఆవిడతోటే మాట్లాడాలి. స్త్రీగా మరి ఒక సెకండ్ అన్న ఆలోచించని క్యారెక్టర్స్, ఒక ఆడపిల్ల గొంతు కోసారు ఇంత ఇదిగా, ఇంత అడ్డంగా ఎలా ఉన్నారమ్మా మీకు ఫ్యామిలీలో? నాకు అర్థం కావట్లా. నువ్వు చేసుకుంటావా ఇలాంటి వ్యక్తిని? లలిత నమస్కారం. నమస్తే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? మేము నలుగురు మేడం. నలుగురు. ఇతను ఎన్నో? అతను లాస్ట్ తమ్ముడు మేడం. తమ్ముడు. మీ ముగ్గురికి ఈయన తమ్ముడు. చాలా మంచివాడు మేడం. వాడు చూస్తున్నావమ్మా ఆయన మంచితనం చూస్తున్నాం. వాడు అలా అవ్వడం కారణమే ఆమె మేడం. అసలు అమ్మో మరి ఈమె పెళ్లి చూపులు అప్పుడు పెద్ద నంగన తొంగబోరలాగా అబ్బా ఈయన తప్పించి ఎవ్వని చేసుకున్నాను ఎగిరి గంతేసి కింద పైన అసలు మంచి మొత్తం చూసేందుకు ఆగలేదు ఈమె. వారం రోజులు పెళ్లి అయిపోయిన చెప్పింది, మేము ఎక్కడ చేసేస్తామేమో. అప్పుడు అంత అందగాడు, అంత వినయబడు. వాడి కోసం ఎంతమంది సంబంధాలు వచ్చి మేము చేయలేదు. వినయంగా ఉంది కదా అమ్మ, తెల్ల తొక్కగా ఉంది కదా అని చెప్పి చూసుకుంటున్నా తమ్ముడిని అని చెప్పి వెంబడే సంబంధాలు కుదిరించుకొచ్చింది మేడం. వాళ్ళ అక్క అయితే మరీని. అమ్మా నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు కానీ మీ అబ్బాయికి మీ తమ్ముడికి ఏం ప్రాబ్లమ్స్ ఏమి లేవా మేడం? వాడు 3 నెలల వరకు మేము ఇచ్చిన టాబ్లెట్ ఆమె ఎందుకు ఇట్లేదు? టాబ్లెట్లా? ఆడికి కొంచెం నలగగుంటే ఏంటి ప్రాబ్లం అని ఏం టాబ్లెట్లు ఇచ్చారో చెప్పండి మేడం. వాడు కొంచెం నత్తిగా మాట్లాడతాడు. నత్య? దాన్ని నత్తి అంటారా? మేడం వాడు నత్తి అంటారు, మీరు పిచ్చి అంటున్నారు. అది పిచ్చిదని చేసింది అది. కాదు, పెళ్లి చేశానని చెప్తున్నావు కదా లలిత. లలిత పెళ్లి చేశానని చెప్పేసాడు. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు మేడం? అదేమని తెలుసా, అంత మంచోడైతే వేరే అమ్మాయికి లక్షల్లో కట్నం చేసుకుంటే నీకే కట్నం లేక నీకేం చేద్దును అని అంది మేడం. మందులు అంటే ఎందుకు మీరు ఇంతలో ఇంట్లోనే వెనకాల తిరుగుతున్నా? ఆడబిడ్డ ఆగవే, నువ్వు చెప్పింది మేడమ్మో సార్ విన్నారు కదా, నేను చెప్పింది కూడా వింటారు కదా. ఒక నిమిషం ఆగవే, ఎందుకు ముసలు కన్నీళ్ళు? అమ్మో ఒక్క నిమిషం. పెళ్లి చేసావు కదా, అసలు మీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడని పెళ్లి చేసావు అమ్మాయిని ఇచ్చి? మేడం వాడు ఫస్ట్ పాన్ షాప్ పెట్టించాను వాడికి. పాన్ షాప్ లో కూర్చున్నవాడు బాగా ఉండేవాడు, అర్థమైందా? ఈమె ఆల్రెడీ ఏమన్నారు, ఈమె పెళ్లి సంబంధం చూడగానే పాన్ షాప్ ఇద్దరం కలిపి చేసుకుంటాము, బయట నేను జాబ్ ఎందుకు చెయ్యాలి, ఆల్రెడీ మా అమ్మ నాన్న వదిలి వేరేగా ఉందామని ప్లాన్లోనే వచ్చింది మేడం. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కొంచెం పూర్ ఫ్యామిలీ, మేము బాగానే కొంచెం ఉన్నవాళ్ళము కాదు, అంత అడుక్కున్న వాళ్ళమే కాము. ఓకే, మీ నలుగురు ఆడబిడ్డలు గౌరవంగా పెరిగాం కానీ ఈమె పెళ్ళి అవ్వక ముందు ఒకరు ఎవరు నడిమికి నేనన్నా నీకు కూతురు ఉంటే చేద్దామా, పిచ్చుంటే చేయి నీ కూతురు చేద్దామని నేను అడిగితే తనని కూడా చెప్పలేవు. ఒక్క నిమిషం ఆగమ్మా. దేవుడు కొట్టేస్తాను మేడం. ఒరే తమ్ముడు ఆగరా, నీకెందుకో, నువ్వు కాముకుండా. నీ మాట బానే అంటున్నాడు ఈ తమ్ముడు. తమ్ము నువ్వు కాముకుండా, నేను ఉన్నాను కదా, నీకెందుకో. ఎవరా అండి మీరు? మెడిసిన్ ఇక్కడే నీవో పిచ్చి రాకూడదు, కాముండు. ఆడు పిచ్చి అక్కడికి పిచ్చాడే మేడం. సార్ ఆడు పిచ్చిదని చేసింది అది సార్. అసలు ఆమె సంగతి చెప్తాను మీకు, అన్ని ప్రూఫ్స్. నా ఫోన్ ఇరా తమ్ముడు, అక్కడ ఫోన్ అందుకోరు మేడం. ఆమె ఫస్ట్ కరెక్ట్ గా వారం రోజులు మా ఇంట్లో ఉంది మేడం. వారం రోజులు అది స్కెచ్ మొత్తం మా ఫ్యామిలీ అందరిని అబ్జర్వ్ చేసి తెంగ పిచ్చి నా కొడుకులాగా ఉన్నాడు, వీడిని ఒక ఆట ఆడిద్దామని చెప్పి చక్కగా చూడడానికి పొడవు అన్ని. అసలు ఆమె ఏంటంటే ఆ షాప్లో ఆమె కూర్చునేది మేడం, వీడి ఇంట్లో ఉండేవాడు. అంటే నేనే అన్నాను, ఇంకెందుకమ్మా ఇంట్లో ఉండి నువ్వు షాప్ చూసుకోను. షాప్ చూసుకో అన్నందుకు ఫస్ట్ వేరే దగ్గర జాబ్ చేసేది ఈమె. వేరే దగ్గర జాబ్ చేస్తే వాడు అప్పటి నుంచి కనెక్ట్ అయ్యాడు వీడికి, ఈమె కనెక్ట్ అయ్యి ఆ పిచ్చోడు నీకేం చేస్తాడు, సంసారాన్ని పనికిరాడు, దేనికి పనికిరాడు, ఎందుకు అక్కడ ఉండడమే సేఫ్. అలాగా మనము చక్కగా భార్య భర్తలాగా ఉందాము, సొసైటీకి భర్త కావాలి కదా, వీడిని వాడుకుందాము. ఇంట్లో మా అమ్మ నాన్న కూడా ఏం లేదు, నేను చెల్లెలు డబ్బులు పంపించాలి, స్కూల్ ఫీజు కట్టాలి. నాకు లవర్ అంటే వాడినే చేసుకుంది కానీ పిచ్చని చేసుకొని లైఫ్ లాంగ్ చచ్చిపోతే బతుకుతుందా మేడం? నేను చెప్పండి మేడం, న్యాయం మీ దగ్గర ఉంటుంది. తమ్ము ఆగురా, నువ్వు నిన్ను పిచ్చిదని చేసింది మళ్ళీ తెలివితేటలో చెప్తుంది. నువ్వు మాటలు టానిక్లు ఇస్తే ఎందుకు అయ్యలేదు? వాడికి పట్టు తగ్గిపోవాలా? మాత్రం జబ్బు ఉందని నాకు చెప్పలేదు మేడం. నేను డాక్టర్ గారి సర్టిఫికేట్ తీసుకొస్తా. జబ్బు కాదు అది, జబ్బు కాబట్టి మరి ఆరింగ్ టాబ్లెట్ అది. మీరు ఇద్దరు పార్కు లేరు, పార్క్ లో ఆడుతుంటే ఉంటే నేను వాడిని మూతి రాగొట్టా వీడియో తీసా, నేను వీడియో తీసుకుంటే వాడిని చూపి తీసుకుంటా. ఎందుకు గౌరవం పోతుంది? నా తమ్ముడు లేక వాడు ముద్దుగా పెంచాము, నలుగురు అక్కలు పాస్ పని చేసి పెంచాము మేము. నిక్కమల్దానా నువ్వు రోజు మాట్లాడితే చంపినా నేను చంపలేనా?
లాయర్ సార్ మీకు వీడియో చూపిస్తాను చూడండి, మీకు వీడియో చూపిస్తే ఆ తప్పు అయితే మీరు చూపించిన కొట్టండి. అమ్మా అమ్మాయి తప్పు ఏంటి అనేది పక్కన పెట్టు. మీ తమ్ముడికి మానసిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటి అంశం ఆ అమ్మాయికి చెప్పి చేశారా? టాబ్లెట్స్ ఇచ్చేటట్టయితే కనుక దేనికి ఆ టాబ్లెట్స్ ఇచ్చాను అని చెప్పి ఇచ్చారు అనేది ఒకటి తేల్చమ్మా. ఆ అమ్మాయి చరిత్ర ఏంటి, ఏ వీడియో రికార్డింగ్స్ అవుతారో చూద్దాం. అయితే మా తమ్ముడు ఫస్ట్ నెల రోజులు బాగున్నాడు సార్. మా ఇంట్లో ఎవరికి ఆ చిన్న చిన్న జిడ్డుతనం, ఆ జామ్స్ ఎవరికి లేవు సార్ పుట్టుకతో, నానమ్మది కానీ మాది కానీ. వీడు ఒక్కడికే ఎందుకు అట్లా వచ్చిందో నాకు తెలియదు. పెళ్ళైన 2 నెలలు బాగున్నాడు, ఈమె కూడా బాగా చూసుకుంది, ఒంటి మీద చెయ్యేది కాదు. సో మరి ఇందాక మీరు అన్నారు కదా పెళ్ళైన తర్వాత మా తమ్ముడు ఇలా మారిపోయాడు, దానికి ముందు బానే ఉన్నాడు అని అన్నారు కదా. అంటే మీ తమ్ముడికి ముందు నుంచే మానసిక పరిస్థితి బాగాలేదు, అంతకు ముందే మీరు సార్, ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అవును సార్. టాబ్లెట్స్ ఈ అమ్మాయికి ఏమని చెప్పారు? ఏ టాబ్లెట్స్ ఇచ్చారు, దేనికి ఏమని చెప్పారు? వాడికి మాట్లాడితే తలనొప్పి వచ్చేది సార్, కొంచెము తలనొప్పి టాబ్లెట్లు అని చెప్పి ఇచ్చారా? తలనొప్పి, దగ్గు, కొంచెం ఆవేశపడతాడు ఎక్కువ మాట్లాడితే. నిజం చెప్పమ్మా, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారా? మానసిక సార్ వైద్యుని ఇప్పుడు మీకు నేను ఫైల్ చూపిస్తాను కదా, అది అబద్ధం కాదు. అది చూద్దాం, అది ఫైల్ చూద్దాం. చూపిస్తా. ఈమె రోజా గారు కూజా గారు చేసిన నంగనాచివి చూపిస్తా సార్. అయితే వాడికి టానిక్ ఎక్కువ మాట్లాడితే వాడికి ఆవేశం వస్తుంది సార్. ఆ రెండిటికి కొంచెం ఆవేశం వచ్చింది, ఈ రెండిటికి వాడమంటే ఈ జ్వరము దలు పెళ్ళి అయితే అన్ని పోతాయి వదిన, నువ్వేం టెన్షన్ పడమా, నేను చూసుకుంటాను. అయినా చాలా మంచోడు, చిన్న ఇంకా నన్ను చేసుకుని వేరే అమ్మాయి ఎక్కడో లవ్ ఎఫర్లు పెట్టుకోకుండా బుద్ధిగా ఉన్నాడు. నేను జాగ్రత్త చూసుకుంటున్నాను, ఇదేం పర్వాలేదు, చిన్న చిన్నవే, మందు సిగరెట్ కాలితే బాధ కానీ అని నువ్వేగా చెప్పావు ఆ రోజు. నేను ఒక లేని లవర్, అన్ని అబద్ధాలు ఆడుతుంది. నాకు బాధను పంచుకోనాక అమ్మ నాన్న పట్టించుకోవట్లేదు, అత్త మామలు పట్టించుకున్నా, ఆడపడుచు ఎవరు పట్టించుకోవట్లేదు అని బాధ పంచుకోనాకే నాకంటూ ఒక అన్నయ్య ఎలా ఉందో నా పరిస్థితి నువ్వేనో చేయంటే, అమ్మ నేను కొంచెం బిజీగా ఉన్నాను, సరే దగ్గరగా పార్క్ ఉంది కదా అక్కడ కూర్చో, అక్కడ దగ్గరగా ఆఫీస్ దగ్గరగా ఉంటుంది, అక్కడ కూర్చొని మాట్లాడదాం, నీ సమస్య ఏంటి చెప్పమ్మా అంటే, ఇలా నన్ను చెప్పాను పిచ్చోని చేస్తారన్నా. అడిగితేనేమో టాబ్లెట్లు ఇస్తున్నాను కదా ఇవా, నీకో కూతుంటే ఇలా చేస్తావు, నేను అడిగి చెప్పానమ్మా. చెప్తే నేను చెప్తానమ్మా, మీ అమ్మ నాన్నకి నేను చెప్తాను, మీకు ఎలాగైనా సెటిల్మెంట్ చేస్తానని నేను చెప్పాను. ఎవరా అన్నయ్య? అన్నయ్య ఉంటారు, శ్రీను నాకు అన్నయ్య ఉంటారు అన్నమాట. ఎలా పరిచయం అయింది నీకు? అన్న నేను జాబ్ కి వెళ్ళిన పరిచయం మాట. ఒక్క నిమిషం. జాబ్ కి వెళ్ళిన దగ్గర వెళ్తే, ఏంటమ్మా నువ్వు జాబ్ కి వస్తున్నావు, యాటిట్యూడ్ గా ఉంటున్నావు, కానీ నువ్వు వర్క్ చేసిన దగ్గర ఒక వర్క్ చేస్తాను ఇంకో వర్క్ చేస్తున్నావు, ఏంటి నీ మైండ్ కరెక్ట్ కాదంటే, నా మైండ్ కాదు, నా లైఫ్ లో ఇచ్చిన హస్బెండ్ పిచ్చోని చేస్తారు, నేను జాబ్ చేయాలా, అతను చూసుకోవాలా, లేకపోతే నా లైఫ్ లో నేను నాశనం చేసుకున్నాను జీవితం, మా పేరెంట్స్ చెప్పిన అర్థం చేసుకుంటలేదు అన్న. నాకు ఏంటంటే, సరే నీకు అన్నీలా నేను నీకు సపోర్ట్ గా ఉంటాను, నేను నీ సమస్య చెప్పు, నీకు న్యాయం జరగనా ఏం జరగనన్నా ఒక ప్లేస్ పంపుతాను, అక్కడికి వెళ్తావా అని అడిగారు. ఏంటంటే, మీకు ఇలా మీ హస్బెండ్ తోటి ప్రాబ్లం ఏముందనే ఒక ఫాగ్రమ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూసంటే నీకు సొల్యూషన్ జరుగుతుంది, మంచి చెప్తారు అని చెప్పారు. సరే అన్నాను, కూర్చొని ఆ రోజు మాట్లాడాను అంతే. మాట్లాడిన తర్వాత ఈ సడన్ గా ఇది మార్కెట్కి వెళ్ళి వస్తుంది, ఇది మార్కెట్కి వెళ్ళి వస్తుంటే మార్కెట్కి వెళ్ళి వస్తుందంటే కూర్చొని మాట్లాడుతా, దగ్గరకు వచ్చి నన్ను జుట్టు అట్టుకొని ఎవరితో కొనుక్కుతున్నా, మా తమ్ముడు జీవితానికి వీడితో తిరుగుతున్నావని అక్కడ జుట్టు పట్టుకుంది. రోడ్డు మీద మేడం, నేను అప్పుడు చెప్తున్నాను అన్నయ్య అవుతాడంటే, ఆ అన్నయ్య కూడా చెల్లి అని అంటుంటే, ఇంతమందికి అన్నయ్య చెల్లి అంతమంది దీనికి అర్థం కాలేదా? దీనికి ఆడపిల్ల ఉంది, దానికి అర్థం కాలేదమ్మా. నీళ్ళు అంటాడు, ఇలా పిచ్చోని ఒక్క నిమిషం అమ్మా.